నా ఆశయానికి 3 నిమిషాలు మాత్రమే మిగిలింది. అయ్యో ఏం మాట్లాడుతున్నావు? మేము వచ్చాం కదా, మీ నాయన్ని మేము ఒప్పిస్తాం. ఏ రాఘవన్, తొందరపడకు ప్లీజ్, ఆగు. దయచేసి నన్ను ఆపే ప్రయత్నం చేయకండి. అమ్మ మీదొట్టు. ఏ అబ్బాయి అలా చేయకు. మేం మాట్లాడుతూ ఆగొచ్చు కదా. అమ్మ మీద ఒట్టేసి మా చేతులు కట్టేసినవేందబ్బాయి? సరు, మీరు చెప్తేనే మీ కొడుకు వింటాడు. పెళ్లి ఒప్పుకోండి. ప్లీజ్ ప్లీజ్ అంకుల్, దయచేసి పెళ్లి ఒప్పుకోండి తొందరగా. రాఘవన్ అంకుల్, ఓ తమిళబ్బాయి, నేను చెప్పేది విను. అంకుల్ ప్లీజ్. ఏ రాఘవన్, ఓ తమిళబ్బాయి, నేను చెప్పేది విను. మీరైనా చెప్పండి అంకుల్. అయ్యో సరు, తొందరగా ఏదో ఒకటి చెప్పండి. పెళ్లి ఒప్పుకోండి. సార్ 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 ప్లీజ్ సార్. వాడికి అంత పట్టుదలుంటే తండ్రిగా నాకెంత ఉండాలి? ఓ సరు, అక్కడ మీ కొడుకు ప్రాణం పోతుంది. పెళ్లి చేసుకుంటానని ఒప్పుకో. చెప్పండి చెప్పండి అంకుల్. హే అబ్బాయి అలా చేయకు. సరు, త్వరగా చెప్పండి చెప్పండి. ఓకే చెప్పండి అంకుల్. అయ్యో తమిళబ్బాయి, తమిళబ్బాయి. రాఘవన్ అయ్యో తమిళబ్బాయి లే. రాఘవన్ అబ్బాయి కళ్ళు తెరవరా రాఘవ, కళ్ళు తెరవరా అబ్బాయి. అయ్యో లే అబ్బాయి. రాఘవ, ప్లీజ్ రాఘవన్ కళ్ళు తెరవరా రాఘవ, ఎంత పని చేశావు? రాఘవ, రాఘవన్ కళ్ళు తెరువు రాఘవన్. రే రాఘవ, రే రాఘవ, నువ్వు వెళ్ళి మంచిగా తీసుకో. లేవరా రాఘవ, రాఘవన్ లే. లే రాఘవన్. రే రాఘవ, కళ్ళు తెరవరా రాఘవన్ ప్లీజ్ రే రాఘవ, ప్లీజ్. రే రాఘవ, రాఘవ, అబ్బాయి లే. అబ్బాయి లే. ఊపిరాకపోయేంత పని చేసావు కదా. నువ్వు నా ప్రాణం రా. నీకేదైనా జరిగితే నేనేమవ్వాలి? నీకోసం పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను. అమ్మ కోరిక తీరుస్తా అన్నావు. థ్యాంక్స్ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అర్జున్ సార్, మీరు రావటం ప్లస్ అయింది. డాడీ స్పీడ్గా కన్విన్స్ అయ్యారు. మేం రావడం వల్లే కదా కొడుకు ప్రేమ మీ నాయన మంచిని కరిగించినది. నువ్వు చాలా గ్రేట్ రాఘవన్. ఇంకెందుకు లేటు, మీనాక్షిని ఎత్తుకొచ్చేద్దాం, పెళ్లి చేసేద్దాం. రే రాఘవ, ఇప్పుడు మనకు సంతోషం ఉందానే? ఓ గాడ్, నా ఫ్రెండ్ మలేషియా నుంచి వస్తా అన్నాడు. ఈ టెన్షన్లో పడి వాడిని మర్చిపోయాను. క్యారియర్. అనుకుంటే ఏదైనా సాధించొచ్చని కల్లారా చూసినాం. చాలా సంతోషం. నీ నమ్మకాన్ని జర మా బావకు కూడా ఇచ్చి మా బావ ప్రేమకి సాయం చేయి. ముందు రాఘవన్ వాళ్ళ డాడీ పెళ్లి జరిపిద్దాం అంజలి. మీ డాడీ ఓకే,
మరి మీనాక్షి వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టుగా? అది చెప్పబ్బాయ్. అది వాళ్ళ ఇంట్లో మీనాక్షి వాళ్ళ బాబాయ్కి ఈ పెళ్లి ఇష్టం లేదు. వాళ్ళ బాబాయ్కి ఇష్టం లేకపోతే ఏంటి? ఈ పెళ్లి వల్ల ఇద్దరి జీవితాల్లో కాదు, కొడుకుగా నీతో కలిపి ముగ్గురు జీవితాలు మంచిగుంటాయి. సంతోషంగా ఉంటారు. నువ్వేం పరేషాన్ కాకు. నువ్వు పెళ్లి ముహూర్తం పెట్టించు, మీనాక్షిని ఎత్తుకొచ్చేద్దాం. ఏమంటో బావా? ఒక మంచి పనికి నేను ఎంత రిస్క్ చేయడానికైనా రెడీ. అయితే ఇంకేముంది, షాదీ అయిపోయినట్టే. ధూమ్ ధామ్ చేద్దాం, రచ్చ రచ్చ చేద్దాం. డాడీ పెళ్ళాక అర్జున్ సార్ లవ్ విషయంలో నేను హెల్ప్ చేస్తాను. బీ కాన్ఫిడెంట్ సార్. డాడీ విషయంలో నేను సక్సెస్ అయినట్టే మీ లవ్ విషయంలో మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ రాఘవన్. డాడీ, 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 సక్సెస్ డాడీ. నా అమెరికా వీసా ఓకే అయింది. అవునా? నేను అమెరికా వెళ్తున్నాను. ఇంద్రా, ఓ ఇంద్రా, నువ్వు పంపించకపోతే నేను వెళ్ళలేనా ఏంటి? ఏ రజిత, వెళ్ళి మ్యూజిక్ ఆన్ చేయి. ఐఎమ్ వెరీ హ్యాపీ డాడీ, ఐఎమ్ సో హ్యాపీ. Please don't stop the music. Please don't stop the music. Please don't stop the music. I wanna take you away. Let's escape into the music. DJ, let it play. I just can't refuse it. Like the way you do. Just keep on rocking to it. Please don't stop the music. I wanna take you away. Let's escape into the music. DJ, let it play. I just can't refuse it. Like the way you do this. Keep on rocking to it. Please don't stop the. ఏంటింద్రమ్మా, నా ఆనందం చూస్తుంటే నీ కళ్ళు మండిపోతున్నాయా? నా సక్సెస్ ని ఎవ్వరూ ఆపలేరని ఇప్పటికైనా తెలుసుకో. డాడీ, నేను అనుకున్నది నెరవేరబోతోంది. ఐఎమ్ సో హ్యాపీ డాడీ, ఐఎమ్ సో హ్యాపీ. నీ ఆనందం చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. మాకు కొడుకు అయినా కూతురు అయినా నువ్వే కదమ్మా. నీ కల నిజమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ వెన్స్డేనే అమెరికా వెళ్తున్నాను డాడీ. ఏంటి సుమిత్ర, నీకు సంతోషంగా లేదా? నువ్వు గొప్పగా చదువుకొని వస్తానంటే తల్లిగా నేనెందుకు సంతోషించను? నాకు సంతోషమే. మన స్టేటస్ ని నువ్వే పెంచాలమ్మా. రాజశేఖర్ అన్నయ్య కంటే గొప్పగా ఎదిగి కీర్తిని సంపాదించాలి. ఆల్ ది బెస్ట్ తల్లి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాడీ. ఇంద్రమ్మ, నీ మనవరాలు అనుకున్నది సాధిస్తుంది, గుర్తుపెట్టుకో. క్షేమంగా వెళ్ళిరామ్మా. హరే, ఏంటింద్రమ్మా, వివరాలేవి అడగకుండానే వెళ్ళిరా అని అంత సింపుల్గా అనేసావు? నేను వెళ్ళడం గురించే ఎదురు చూస్తున్నావా? ఇందులో అలాంటి అర్థాలు లేవమ్మా. అర్థం ఉందో లేదో స్కాన్ చేసి చూడాల్సిన అవసరం లేదమ్మా. ఆవిడికి కావలసింది నువ్వెళ్ళడమే. అంజలి వెళ్ళిపోతుందంటే ఆవిడ కాళ్ళు చేతులు వణుకుతాయి, కానీ రవిత్రేణి వెళ్తుందంటే ఎందుకు వణుకుతాయి? చాలా దర్జాగా ఉంటుంది. అమ్మా, జేజమ్మ ఏంటో మీకు తెలీదా? తెలుసే, తెలిసినందుకే మాకు ఆవిడ గారి మీద ఇన్ని అనుమానాలు. అమ్మ రవిత్రేని, ఆ మనిషి గురించి వదిలేసి రేపు నీ ఫ్రెండ్స్ అందరినీ పిలు, పెద్ద పార్టీ ఇచ్చేద్దాం. హ్యాపీగా మా అందరితో గడిపి అమెరికా వెళదు గాని. డాడీ, ఫ్రెండ్స్ అంటే గుర్తొచ్చింది. అర్జెంటుగా నేను ఒకళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. 1 సెకండ్. ఎవరమ్మా? 1 మినిట్ డాడీ.
గాడి ఫోన్ కలవట్లేదేంటి? ఏంటమ్మా అది? ఈఫిల్ టవర్ గురించి విన్నాం గాని ఈ తమిళ టవర్ ఏంటి? కొత్తగా వచ్చిన నెట్వర్కా? నెట్వర్క్ కాదు డాడీ, వాడు నా జూనియర్. 6 ఫీట్ పైనే ఉంటాడు. 3rd టైం వీసా వస్తుందని ఆస్ట్రాలజీ చెప్పింది వాడే. వాడన్నట్టే జరిగింది. ఎక్కడ తగలడ్డాడో ఏంటో. ఇట్స్ ఓకే, మెసేజ్ చేస్తాను. సుమిత్ర, అలా గుడ్లప్పగించుకొని చూస్తావేంటి? అమ్మాయికి ఏం కావాలో వాళ్ళేం తింటారో చూడు. అలాగేనండి. ఆ, అక్క, నన్ను కూడా అమెరికా తీసుకెళ్ళు. హ్మ్, నీ బావను వదిలేసి నాతో ఎలా వస్తావే? నాతో వచ్చావే అనుకో, ఏ ఎంకమ్మతోనో సుబ్బమ్మతోనో వాడి పెళ్లి జరిగిపోతుంది. అమ్మో, నా భావనట్లా పోనిస్తానా? నువ్వే పోయిరా. వెరీ గుడ్. ఎంతైనా నీకు బావమరిదిగాడంటే ప్రేమే. అమ్మమ్మ, నీ కళ్ళల్లో చాలా సంతోషం కనిపిస్తుంది. నువ్వు నీ శివంగి హ్యాపీగా ఉండొచ్చనే కదా? హ్యాపీగా ఉండండి, పండగ చేసుకోండి. ఒక్క షరతు, నేను అమెరికా నుండి తిరిగొచ్చే లోపు శివంగి పెళ్లి బావమరిదిగాడి పెళ్లి జరిగిపోవాలి. ఆ 2 పెళ్లిళ్ళు జరిగిపోతే నీ జీవితాశే నెరవేరినట్టేగా. కానివ్వు, సరేనా? బాయ్. పదండి, రా, పదండి. ఎంత ముద్దుగా నా బావా, నా బంగారు. బావా, గా తమిళ అబ్బాయి పట్టుదల చూసినవా? అనుకున్నది సాధించిండు. వాళ్ళ నాయన్ని పెళ్లి కొప్పించిండు. అవునంజలి. బావా, నా మనసు ఖుషీగా ఉంది. మంచి పాట పాడు బావా. పాట? నేనా? ఆ, నాకు పాడడం రాదు. అరే, గా ఉగాది రోజున మస్తు పాటలు పాడినావు కదా. అరే, అంతాక్షరి ఆడినావు, ఇప్పుడు రాదంటవేంది? పాడు బావా, రాదు. పాడు. పాడమంటుంటే పాడు బావా. ఏయ్, పాడకపోతే చంపేసేలా ఉన్నావు. మరి పాడు. సరే, నీకోసం పాడతాను. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు చేజారిపోయింది, నీ నీడగా మారి నీ వైపే వస్తోంది. మస్తు పాడినావు బావా, శబాష్.
హనీ 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 బావా హనీ 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 బావా ఆగు హనీ బావా ఏయ్ చవడం నాకార దొరికిందా ఇంట్లో చెప్పొచ్చావు లేదా హనీ 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 బావా బావా ఏంది బావా నువ్వు ఏంది ఇది పిచ్చోని లెక్కన అయ్యో రక్తం వస్తుంది ఏంది బావా నువ్వు చూసుకుని వెళ్ళొచ్చు కదా ఇక్కడ కూడా తగిలింది కదా ఏంది బావా నువ్వు హనీ కనిపించింది అంజలి హనీ కనిపించిందా ఎక్కడ ఎక్కడ బావా ఎక్కడ బావా చెప్పు ఏంది బావా నువ్వు కనిపిస్తే ఊరుకొచ్చేస్తావా అర్జున్ సార్ ఏమైంది సార్ ఏంటిది అరే హనీ కనిపించిందని పాక లెక్కన పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోయాడు చూడు దెబ్బలు ఎలా తగిలాయో ఏంది బావా నువ్వు సార్ అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం సార్ పదండి పద బావా హాస్పిటల్కి వెళ్దాం వద్దు వద్దు రాఘవన్ నాకేం కాలేదు వద్దంటవేంది తను కనిపించినట్టే కనిపించి మళ్ళీ మళ్ళీ దూరం అయిపోతుంది బావా అది హనీ కాదేమో బావా అదంతా నీ భ్రమ తను హనీ అంజలి హనీ లక్కీగా ప్రాణానికి ఏం ప్రమాదం జరగలేదు ఎమోషనల్ అవ్వకండి సార్ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదండి సార్ పద బావా ఇంటికి వెళ్దాం పద 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 బావా పద మెల్లగా జాగ్రత్త బావా